హలో, అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. నేను ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు చెప్పడానికి వచ్చాను. ఉగాది ఫలితాలు. వృశ్చిక రాశికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 6. వృశ్చిక రాశికి ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఇక్కడ అవమానం ఎక్కువగా కనిపిస్తుంది. మరి గ్రహాల ప్రకారం చూసుకుంటే ఫస్ట్గా మీనంలో ఉన్న శని ఇది 5వ స్థానంలో ఉంది. 5వ స్థానం అంటే మీ క్రియేటివిటీ, మీ ఎంజాయ్మెంట్, మీ థింకింగ్ పవర్, ఇవన్నీ శని బ్లాక్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు ఎంత ఎంజాయ్ చేయాలనుకున్నా శని మిమ్మల్ని చాలా బిజీ రొటీన్లో పెట్టే ఛాన్స్ ఉంది. ఎక్కువ ఎంజాయ్మెంట్ చేయనివ్వడు. అండ్ మీ థింకింగ్ పవర్, మీ ఐడియాస్ కూడా ఇక్కడ అంతగా పనిచేయవు. 5వ స్థానం శని ఉన్నప్పుడు మీ తెలివితేటలు అనే అంతగా పనిచేయవు. అంటే మిగతా వాళ్ళు షార్ప్గా ఉన్నా సరే మీ ఇంటెలిజెన్స్ చాలా లేట్గా వర్క్ అవుతుంది. చాలా లేట్ థాట్స్, లేట్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ శని ఇక్కడ రొమాంటిక్ నేచర్. సో పార్ట్నర్తో కానీ ఎవరితో అయినా సరే రొమాంటిక్ నేచర్ అనేది అసలు ఉండదని చెప్పొచ్చు. అన్రొమాంటిక్గా ఉంటుంది ఈ శని 5th హౌస్లో ఉండడం వల్ల. అండ్ శని 5th హౌస్ పిల్లలకు సంబంధించిన బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. స్పెక్యులేషన్ ఏదైనా లాంగ్ టర్మ్ పెట్టద్దు, షార్ట్ టర్మ్ పెట్టద్దు. లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ మాత్రమే పెట్టండి. షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్లో లాస్ వస్తాయి శని 5th హౌస్లో ఉండడం వల్ల. సో అది శని ఇస్తున్న రిజల్ట్స్ సంవత్సరం మొత్తం. అండ్ రాహు ప్రకారంగా తీసుకుంటే డిసెంబర్ దాకా రాహు కుంభంలో ఉన్నాడు 4వ స్థానంలో. 4వ స్థానం మీ ఇంటి వాతావరణం ప్రకారం ఏదో చేయాలి, ఏదో కొనాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా రాహు అంటే ఏదో కొత్తగా ట్రై చేయాలనేది. సో ఇంట్లో ఏదో కొత్తగా ట్రై చేయాలి, పెద్దలు కొనాలి, ఇంకా పెద్దలు కొనాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా పెద్ద కారు కొనాలనిపిస్తూ ఉంటుంది. సో కానీ అది మీకు ఆశలాగే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. ఆ కోరిక వెళ్తూనే ఉంటుంది కానీ అది రాదు. ఎందుకంటే రాహు ఆ ఇల్యూషన్ కారకుడు. అండ్ ఎప్పుడే మీ ఇంట్లో ఉన్న వ్యక్తులతో వాళ్ళతో కూడా మీకు ఫైట్స్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదా భేదాభిప్రాయాలు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మీరు ఈ సంవత్సరం డిసెంబర్లో ఇల్లు మారే ఛాన్స్. అంతకుముందు ఇల్లు మారకుండా ఉంటే పాస్ట్ 6 months ముందు, అంటే అంతకుముందు 2025 మే నుంచి డిసెంబర్ దాకా మీరు ఇల్లు మారకుండా ఉంటే ఇప్పుడు దాకా మీరు ఖచ్చితంగా ఈ డిసెంబర్ లోపు ఇల్లు మారే ఛాన్స్ వస్తుంది రాహు 4th హౌస్ ఉండడం వల్ల. అండ్ రాహు డిసెంబర్ తర్వాత నుంచి 3rd హౌస్కి వెళ్తున్నారు. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే 4th హౌస్లో ఇబ్బంది పెట్టాడు, మానసిక ఇబ్బంది. 4th హౌస్లో ఉండడం వల్ల మానసిక ఇబ్బంది, అలాగే ప్రాపర్టీస్ వల్ల ఎక్కువ కోరుకోవడం రాకపోవడం. 3rd హౌస్లో ఉండడం వల్ల మీకు ధైర్యాన్ని ఇస్తాడు. ఏదైనా చేయగలవు అనే సమర్థత, ధైర్యాన్ని పెంచే ఛాన్స్ ఉంది. మీ కమ్యూనికేషన్ బాగా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏదైనా కమ్యూనికేషన్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటివి పెట్టినా సరే మీరు బాగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఏం మాట్లాడినా ఇప్పుడు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 3rd హౌస్ రాహు వల్ల ఎక్కువ ఫేమ్ వచ్చే ఛాన్స్ ఉంది యూట్యూబ్లో. అండ్ కేతు ప్రకారం తీసుకుంటే కేతు మీకు డిసెంబర్ దాకా 10th హౌస్లో ఉన్నాడు. కెరియర్ ప్రకారంగా డిస్సాటిస్ఫాక్షన్స్ వస్తుంటాయి. మీ బాస్ ప్రకారంగా డిస్సాటిస్ఫాక్షన్స్ వస్తుంటాయి. మీకు విరక్తి, వైరాగ్యం కలుగుతుంటుంది. కెరియర్లో ఉద్యోగం చేయాలంటేనే విరక్తి కలుగుతుంటుంది, వైరాగ్యం కలుగుతుంటుంది. కానీ చేయాలి. విరక్తి, వైరాగ్యం కలిగినా సరే మీరు ఉద్యోగం చేయాల్సిందే. ఎందుకంటే కేతు పదేస్తారు, ఉద్యోగం చేస్తేనే మీకు ఇల్లు నడుస్తుంది కాబట్టి. సో దానివల్ల మీరు ఉద్యోగం చేయాల్సి వస్తుంది కేతు 10th హౌస్ వల్ల. అండ్ బాసెస్ వల్ల మీరు చాలా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది కేతు 10th హౌస్లో ఉండడం వల్ల. అండ్ ఎప్పుడైతే కేతు డిసెంబర్ తర్వాత 9th హౌస్ వస్తున్నాడు, 10th హౌస్తో పోలిస్తే ఇది కాస్ట్ బెటర్. కానీ ఇక్కడ ఏదైతే లక్ ఉందో అది కేతు ఇక్కడ డిస్టర్బ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే ఈ ప్లేస్లో మంచి విషయం ఏంటంటే మీకు ఆధ్యాత్మిక ధోరణి పెరిగే ఛాన్స్ ఉంది. దేవుళ్ళు గుళ్ళు దర్శించాలి, తీర్థయాత్రలు చేయాలి అని ఇంట్రెస్ట్ ఇక్కడ కేతు ఇచ్చే ఛాన్స్ ఉంది.
నెగిటివ్ ఏంటంటే మీ లక్ అనేది స్ట్రగుల్ అవుతావు, గురువులతో సరిగ్గా పడకపోవడం, ఫాదర్ ఎవరైతే తండ్రితో సరిగ్గా పడకపోవడం అనే కేతు 9వ స్థానంలో జరగద్ది. సో జాగ్రత్తగా ఉంది. అండ్ ఇంకా లాస్ట్లో గురువు ప్రకారంగా వస్తే, గురువు వృశ్చిక రాశికి జూన్ 2 వరకు అష్టమ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమ స్థానంలో గురువు ఉండడం వల్ల మీకు లైఫ్ అనేది ఒక చీకట్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. మీ జ్ఞానం అన్నీ కూడా ఇక్కడ పనిచేయవు. ఇక్కడ జ్యోతిష్యం మీద లేదంటే అకల్ట్ నాలెడ్జ్, ఏదైనా సీక్రెట్ ఏమైనా తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఇప్పుడు గురువు ఇస్తారు. ఆ నాలెడ్జ్ అయితే పనిచేస్తుంది. కానీ మామూలు ఉద్యోగాల ప్రకారంగా గురువు ఇక్కడ అప్స్ అండ్ డౌన్స్, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఇస్తాడు. మనీ ప్రకారంగా అప్స్ అండ్ డౌన్స్ ఇస్తాడు గురువు. ఇక్కడ గురువులతో రిలేషన్ పాడవద్ది, మీ పిల్లలతో రిలేషన్ పాడవద్ది. గురువు పిల్లలకు కారకుడు. సో అష్టమ స్థానం గురువు ఉన్న వల్ల ఎక్కువగా నెగిటివ్ ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది జూన్ 2 వరకు. అండ్ జూన్ 2 తర్వాత నుంచి గురువు 9వ స్థానానికి వస్తున్నాడు. చాలా బాగుంటుంది గురువు 9వ స్థానం. మీ ఏదైనా లక్ ఏదైనా వచ్చే ఛాన్స్ ఉంది, ఏదైనా శుభకార్యాలు జరిగే ఛాన్స్ ఉంది మీకు కానీ, లేదంటే మీ ఇంట్లో కానీ శుభకార్యాలు జరిగే ఛాన్స్ ఉంది గురువు 9వ స్థానం. ఇంకా శుభకార్యాలు 9వ స్థానానికి సంబంధించినవి. అండ్ గురువు శుభకార్యాల కారకుడు. సో 9వ స్థానం గురువులు శుభకార్యాలు చేసే ఛాన్స్ ఉంది. గురువులతో రిలేషన్ బెటర్ అవుద్ది, తండ్రితో రిలేషన్ బెటర్ అవుద్ది గురువు 9వ స్థానం ఉన్న వల్ల. దూర ప్రయాణాలు చేస్తాడు, తీర్థయాత్రలు ప్రయాణాలు చేస్తాడు గురువు 9వ స్థానం ఉన్న వల్ల. మీ లక్ ఇంక్రీస్ అవుద్ది, అభివృద్ధి వస్తుంది మీ లైఫ్లో గురువు 9వ స్థానం ఉన్న వల్ల. అండ్ తర్వాత అక్టోబర్ 31 తర్వాత, అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు గురువు 10వ స్థానంలోకి ట్రాన్సిట్లోకి వెళ్ళబోతున్నాడు. 10వ స్థానం మీ వర్క్ సంబంధించింది. ఎప్పుడైతే గురువు అక్కడికి వెళ్తారో మీకు మామూలుగా బయట మీకు చాలా రెస్పెక్ట్ పెరగద్ది, అభిమానం పెరగద్ది, గౌరవం పెరగద్ది. అండ్ మీ జాబ్స్ కూడా ఒక జాబ్ కాకుండా 2 జాబ్స్ చేయాల్సి వస్తుంది ఒకే టైంలో. అది మీకు కొంచెం స్ట్రెస్ అనిపించినా మీకు వచ్చే ఫేము, మీకు వచ్చే బయట వచ్చే గౌరవ మర్యాదలు అనేది మీకు చాలా ఆనందాన్ని ఇస్తాయి 10th హౌస్లో గురువు ఉండడం వల్ల. మళ్ళీ జనవరి 24 తర్వాత నుంచి గురువు మళ్ళీ 9వ స్థానానికి వస్తున్నాడు. మళ్ళీ అదే లక్ గురువు అవన్నీ పెంచుతాడు, మీ జ్ఞానాన్ని పెంచుతాడు, స్పిరిచువల్ ట్రావెల్స్ ఇస్తాడు. సో చాలా బాగుంటుంది వృశ్చిక రాశికి. ఫస్ట్ జూన్ 2 వరకు మాత్రమే కొంచెం ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి. జూన్ 2 తర్వాత నుంచి సర్దుకుంటున్నాయి మీ వృశ్చిక రాశికి. సో అంతే, ఉంటాను. ఈ బాగా